నమస్కారం. మనం రోజూ ఎంతో ఇష్టంగా ఎంతో ఖర్చు పెట్టి కొనే స్మార్ట్ ఫోన్లు వాడుతుంటాం కదా. కానీ ఆ ఫోన్ ఎంత ఖరీదైనదైనా అందులో ఉండే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క లేకపోతే అది కేవలం ఒక డబ్బా లాంటిదే. అదేనండి మన సిమ్ కార్డ్. ఈ రోజు మన విశ్లేషణలో ఆ చిన్న సిమ్ కార్డ్ వెనక ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని లేదా చెప్పాలంటే ఒక ప్రమాదాన్ని డీకోడ్ చేద్దాం. ఇది కేవలం మనకు నెట్వర్క్ ఇచ్చే కార్డ్ మాత్రమే అనుకుంటే మనం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే. అసలు దీని వెనక ఉన్న ఆ ఊహించని ముప్పు ఏంటి? పదండి చూద్దాం. అసలు ఈ ఆధునిక సిమ్ కార్డ్ లోపల నిజంగా ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. సాధారణంగా మనందరికీ ఏమనిపిస్తుంది? ఓ, ఇది మన లోకల్ టెలికాం వాళ్ళకి మనల్ని పరిచయం చేసే ఒక చిన్న పాస్పోర్ట్ లేదా ఒక ఐడెంటిటీ కార్డ్ అని కదా. కానీ నిజం చెప్పాలంటే ఆ చిన్న ప్లాస్టిక్ పొర కింద మనం ఊహించని రేంజ్లో ఒక టెక్నాలజీ దాగింది. అది ఎవరి చేతుల్లో తయారైంది, ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ చాలా అంటే చాలా కీలకమైన విషయం. ముందుగా స్థానిక సిమ్ల భ్రమ, అంటే జాతీయ బ్రాండింగ్కు ప్రపంచ స్థాయి వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఇక్కడొక భలే ఇంట్రెస్టింగ్ అదేనండి ఒక మైండ్ గేమ్ నడుస్తోంది. విదేశాల్లో, ముఖ్యంగా చైనా లాంటి దేశాల్లో తయారయ్యే వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటేనే జనాలు కొంటారు అనే పట్టింపు ఆ కంపెనీలకు అస్సలు లేదు. వాళ్ళ టార్గెట్ ఒకటే, సేల్స్. మన దగ్గర జాతీయవాద భావనలు, దేశభక్తి ఎక్కువ అని వాళ్ళకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు తయారు చేసే పరికరాలపై మనకు నచ్చేలా మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలను ముద్రిస్తున్నారు. మన ఇళ్లల్లో చూస్తే ఇలాంటి బోర్డులున్నవి చాలానే కనిపిస్తాయి. కానీ లోపలున్నదంతా చైనా సరుకే కావచ్చు. అంటే కేవలం మన ఎమోషన్స్తో ఆడుకుంటూ మన నమ్మకాన్ని గెలుచుకుని మార్కెట్ను ఆక్రమించేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. సరే, అసలు ఈ శక్తివంతమైన సిమ్ కార్డ్ లోపల ఏముంది? ఇది కేవలం ప్లాస్టిక్ మాత్రమేనా? ఈ భాగంలోకి వెళ్దాం. చూడండి, మనం వాడుతున్న సిమ్ కార్డులు పాతకాలం నాటి సాధారణ RFID ట్యాగ్స్ లాంటివి కావు. ఒక సాధారణ RFID అనేది జస్ట్ ఒక ఐడెంటిటీని చూపిస్తుంది అంతే. దానికి స్వంతంగా ఆలోచించే బుర్ర ఉండదు. కానీ మన ఆధునిక స్మార్ట్ సిమ్ అలా కాదు. అక్షరాల ఇదొక మినీ కంప్యూటర్. దీని లోపల జావా యాప్లెట్స్ రన్ అవుతాయి. యాక్టివ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, సిమ్ కార్డుకు స్వంతంగా ఒక సాఫ్ట్వేర్ను నడిపించే పవర్ ఉందన్నమాట. ఇది కేవలం నెట్వర్క్ సిగ్నల్ పట్టుకోవడం మాత్రమే కాదు, దానంతటా అదే స్వతంత్రంగా చాలా పనులను చేయగలదు. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. నిశ్శబ్ద నిఘా, ముప్పు అంటే ప్రమాదంలో పడిన ఈ చిప్ సామర్థ్యాలలో ఇప్పుడు చూద్దాం. మనం ఇందాకే అనుకున్నాం కదా, ఇదొక మినీ కంప్యూటర్ అని. ఒకవేళ ఈ సిమ్ కార్డ్ తయారీదారుడు దాన్ని దుర్వినియోగం చేయాలి అనుకుంటే అది మనకు ఎంత పెద్ద నష్టం చేస్తుందో తెలుసా? మన ప్రమేయం లేకుండానే మన ఫోన్లో ఉన్న SMSలను వేరొకరికి ఫార్వర్డ్ చేయగలదు. పోనీ అంతటితో ఆగుతుందా? మన కాల్స్ని వేరే వాళ్లకి మళ్లించడం, లేదా మనం మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా మూడో వ్యక్తిని లైన్లో కలపడం లాంటివి కూడా చేయగలదు. వామ్మో అనిపిస్తోంది కదూ. ఇంతకంటే డేంజర్ ఏంటంటే మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా సైలెంట్గా మన ఫోన్లో మాల్వేర్ను ఇన్స్టాల్ చేయగలదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన స్మార్ట్ ఫోన్ ద్వారా మన జీవితంపై పూర్తిస్థాయి నిఘా పెట్టేందుకు ఈ చిన్న సిమ్ కార్డ్ ఒక పవర్ఫుల్ వెపన్లా మారిపోతుంది. మరి ఇలాంటివి మన దేశంలోకి ఎలా వస్తున్నాయి? ప్రపంచ సరఫరా వ్యవస్థల మళ్లింపు. అసలు ఈ తయారీలో ఉన్న లొసుగులేంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. నిజానికి ప్రభుత్వం కొన్ని దేశాల సిమ్ కార్డులను నేరుగా కొనుగోలు చేయకూడదని గైడ్లైన్స్ పెట్టింది. కానీ ఈ సప్లై చైన్లో వాళ్లు భలే తెలివిగా ఒక లూప్ హోల్ని వాడుతున్నారు. ఇది ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఈ సిమ్ కార్డులు మొత్తం చైనా లాంటి మూలదేశంలోనే తయారవుతాయి. కానీ అక్కడి నుండి నేరుగా మన దేశానికొస్తే అడ్డంగా బుక్కవుతారు కదా. అందుకే రెండవ దశలో వాటిని థైవాన్ లేదా వియత్నాం లాంటి వేరే దేశాలకు షిఫ్ట్ చేస్తారు. ఇక మూడవ దశలో ఆ వేరే దేశాల నుండి మన స్థానిక టెలికాం ఆపరేటర్లకు అమ్ముతారు. అంటే వస్తువు తయారైందొక చోట, కానీ దానికి పడిన స్టాంప్ ఇంకొకటి. దీనివల్ల ఇవి ఎక్కడ తయారయ్యాయో ఎవ్వరికీ అనుమానం రాకుండా గ్లోబల్ మార్కెట్లో వాళ్ల పని వాళ్లు సైలెంట్గా చేసుకుపోతున్నారు. ఇప్పుడు మనకొచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, మన స్థానిక టెలికాం ఆపరేటర్లకు ఈ విషయం తెలియదా? ఈ అనుమానాస్పద సిమ్ కార్డులు అని తెలిసి కూడా కొంటున్నారా? ఇక్కడ 2 అవకాశాలున్నాయి. ఒకటేంటంటే, ఈ సరఫరా మార్గాలు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి ఆపరేటర్లకు నిజంగానే అవగాహన లేకపోవచ్చు. అయినా ఇవి వియత్నాం నుండే వస్తున్నాయి కదా, సురక్షితమే అని పాపం అజ్ఞానంతో కొంటూ ఉండొచ్చు.
ఇంకో పక్క ఒక చేదు నిజమేంటంటే ఈ విదేశీ ఉత్పత్తులు చాలా చీప్గా వస్తాయి. సో ఖర్చు తగ్గించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తెలిసి కూడా కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. కారణం ఏదైనా దీనివల్ల మన ప్రైవసీకి పడుతున్న గండి మాత్రం చాలా ప్రమాదకరం. అయితే దీనికి పరిష్కారమే లేదా? భద్రతా లోపాన్ని సరిదిద్దడం, హార్డ్వేర్ భద్రత కోసం తీసుకోబోయే తదుపరి చర్యల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అధికారులు ఈ ముప్పును గుర్తించిన తర్వాత ప్రధానంగా 2 పరిష్కారాల వైపు చూస్తున్నారు. మొదటిని ఒక కఠినమైన రూల్ తీసుకురావడం. అదేంటంటే ప్రస్తుతం మార్కెట్లో ఆపరేటర్ల ద్వారా అమ్ముడుపోయిన ఈ అనుమానాస్పద సిమ్ కార్డులన్నింటినీ ఖచ్చితంగా రీప్లేస్ చేయడం. అంటే పాత కార్డుని తీసేసి సురక్షితమైన కొత్త కార్డునివ్వడమన్నమాట. ఇక రెండవది మరియు ఫ్యూచర్ టెక్నాలజీకి సరిపోయే పరిష్కారం ఈసిమ్ విధానాన్ని డీఫాల్ట్ చేయడం. అంటే మనం విడిగా ప్లాస్టిక్ సిమ్ కార్డులు వాడాల్సిన అవసరమే లేదు. ఫోన్ తయారీలోనే సిమ్ చిప్ ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. దీనివల్ల ఇలా బయట దేశాల నుండి వచ్చే హార్డ్వేర్ ముప్పును మనం దాదాపుగా అరికట్టేయచ్చు. మరి ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, భౌతిక సిమ్ కార్డులలో ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు డిఫాల్ట్ ఈసిమ్ల వాడకమనేది ఇక అనివార్యమవుతుందా? అంటే రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టిక్ సిమ్ కార్డులు మనకిక ఎప్పటికీ కనిపించవా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. హార్డ్వేర్ భద్రత విషయంలో టెక్నాలజీ ఎంత వేగంగా మారాలో ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేసింది. భవిష్యత్తులో మన డిజిటల్ భద్రతకు ఏది కరెక్ట్ అని మీరనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.